స్టిల్ యంగ్గా కనిపిస్తున్నారు ఇద్దరు. సో ఇది ఒక కామన్ థింగ్. థ్యాంక్స్ బ్రో. అండ్ ఇద్దరి ఫేవరెట్ తెలుగు హీరో ఒకళ్ళే. అది అది అందరికి తెలుసు కాబట్టి ఒక్కసారి పేరు చెప్తే ఆ వైబ్ బాగుంటుందని. ఇప్పుడు నెక్స్ట్ హరిహర వీరమల్లు కొల్లగొట్టినాదిరో కొల్లగొట్టినాదిరో మా అందరికి తెలుసు. పవర్ స్టార్. ఎస్, పవర్ స్టార్. సో ఇంకా కామన్ బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు అడగగానే అలా 2 క్వశ్చన్లు అడిగారు చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మోస్ట్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ రవి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మా శశికి, వెంకీ బ్రదర్ వెంకీ అట్లూరి, మా హీరో గారు నితిన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు, దివ్యభారతి గారు, దివ్య, ప్రొడ్యూసర్ మధు గారు, అందరికీ చాలా చాలా వామ్ వెల్కమ్ అండ్ కృతజ్ఞతలు అండి. అలాంటి మంచి సినిమాకి అందరూ ఇచ్చేసినందుకు. అలాగే ఈ విజువల్ చూస్తుంటే కింగ్స్టన్ మాకు ఎప్పుడో జీవి ఆల్మోస్ట్ లైక్ 7-8 months బ్యాకే చూపించాడు. ఇది టీజర్ లాగా, టీజరు లేకపోతే అప్పుడు మనకి ఏదో చిన్న గ్లిమ్స్లా చూపించారండి. ఇది షాక్ అసలు. ఆయన చెప్తున్న బడ్జెట్, ఆయన చెప్తున్న ఇది చూస్తుంటే, విజువల్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. ఇవాళ ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ ఇది చూస్తుంటే అసలు ఇంత వరల్డ్ ఇలాంటిది అసలు ఎప్పుడు చూడలేదు కదా అనిపించే అంత షాకింగ్గా ఉంది సార్. ఇదైతే నిజంగా ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. వీ నీడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా మీరు ఎంత కష్టపడ్డారో దీన్ని సాధించడానికి, ఇయర్స్ టుగెదర్ యూ పుట్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ ఇట్. ఆల్మోస్ట్ లైక్ కరోనా టైము, ఆ టైం నుంచి ఈ సినిమా చేస్తూనే ఉన్నారు. ఆ బెస్ట్ క్వాలిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఆ సినిమా నిజంగా ఇప్పుడు చూస్తుంటే అలాగే వచ్చింది సార్. డెఫినెట్గా ఇలాంటి సినిమా ఆడాలి సార్. ఎందుకంటే టెక్నికల్గా కానీ మీరు పెట్టిన ఎఫర్ట్ కానీ డెఫినెట్గా బ్రహ్మాండంగా కనపడుతుంది దాంట్లో. అలాగే ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా హీరో గారు ఇవాళ ఈ ఫంక్షన్ గ్రేస్ చేసినందుకు సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ. ఇంకా ఇక్కడి నుంచి మన మంత్ ఎండ్ దాకా మా రాబిన్ హుడ్ రిలీజ్ అయ్యేదాకా సార్ని చాలా చాలా వేదికల్లో చూడాలనుకుంటున్నాం. డెఫినెట్గా రాబిన్ హుడ్ ఆయన కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుంది. ఇవాళే ఆ సినిమా చూడటం జరిగింది. చాలా చాలా బాగా వచ్చింది. నితిన్ గారు ఎంత స్టైలిష్గా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత బాగున్నారంటే ఆ ఇద్దరు పేరు నితిన్ గారు, శ్రీలీల, అసలు వాళ్ళిద్దరు అసలుకి నాకు ఎప్పుడో పోకిరి టైంలో చూసాము. హీరో హీరోయిన్ గారు ఇద్దరిని ఎవరైపు పెట్టారు. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అండి. ఎందుకంటే ఇదేదో ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయనండి నన్ను. ఎందుకంటే పోకిరి సినిమా ఎప్పుడో 2005లో చూసినప్పుడు అనుకున్నా, జల జలపాతం ఆ సాంగ్ చూస్తుంటే అరే అటు మహేష్ గారిని చూడాలి, ఇటు ఇలియానాని చూడాలి, అలా అనిపించేది. అంత అందంగా ఉండేది ఆ పేరు. అలాగే మళ్ళీ అగైన్ నితిన్ గారు, శ్రీలీల ఇద్దరు అలా అనిపించారు సినిమాలో.